వెల్కమ్ టు సింగపూర్ తెలుగు ఛానల్. నిద్రలో ఉంటే హలో గుడ్ మార్నింగ్ అంటూ అందరి మేల్కొల్పవుతాడు మేనేజర్. సింగపూర్ తెలుగు ఛానల్ వారికి నా నమస్కారం. చెన్నైకి వెళ్ళడానికి కారణం విశ్రాంత యశో విరాజితమై నవకండ భూమండల పరివ్యాప్తమై అక్కడ పొట్టి వీరే దగ్గర పనిచేశానని చెప్పారు. ఇతనితో మీ అనుభవాలు మాకు చెప్పండి. పొట్టి వీరే గారు ఒక స్నేహితుడి ద్వారా వెళ్ళి అతనికి అసిస్టెంట్ గా పనిచేసి రికార్డ్ చేసేవయ్యా. ధర్మేంద్ర గారు బాంబేలో 7 గంటలకు రావటం అని. బాసు గారు, మన మెగాస్టార్ చిరంజీవి తన మొదటి సినిమా ఆడిషన్ కోసం మద్రాసులో జరిగిన సంఘటన. ఒక ప్రకాశ్ జయప్రకాశ్ అనే ఒక జర్నలిస్ట్ అనే ఆ అబ్బాయి వెళ్తున్నాడు, ప్యాంటు రోజుగా ఉంది, ఆ అబ్బాయికి చెప్పండి రా. అలా చిరంజీవి గారి పరిచయం. కానీ ఇందు గలడందు లేదని సందేహము వలదే ఎందెందు వెతికినా అందందే గలడే శ్రీ మహావిష్ణువు అని అలనాడు బాలుడు భక్త ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రికి చెప్తాడు. అదే రకంగా ప్రతి చోట దేవుడు ఉన్నట్టే అందరిలోనూ టాలెంట్ ఉంది. ఈరోజు మన ముందుకి అలాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్, తన 40 సంవత్సరాల సినీ అనుభవాలు మనతో పంచుకోవడానికి ఉన్నారు. సినిమాలో ఆర్టిస్ట్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి పలు భాషలలో నటించి చివరకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నెన్నో సంస్థలలో పనిచేసి తను పుట్టిన ఊరినే తన ఇంటి పేరుగా పెట్టుకున్న అలుపెరుగని శ్రమజీవి మన వరంగల్ వాసు గారు ఈరోజు మనతో అతని అనుభవాలు పంచుకోవడానికి ఉన్నారు. నమస్తే అండి. సింగపూర్ తెలుగు ఛానల్ వారికి నమస్కారం. మీరు సినిమా ఫీల్డ్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అప్పట్లో అందరికీ రంగస్థల అనుభవం ఉండేది కదా, అలా మీకు కూడా ఏమన్నా రంగస్థల అనుభవం ఉందా అండి? నేను సినిమాల్లోకి వెళ్ళడానికి నాకు 1974 నుంచే నాటకాలంటే ఇష్టం. అందులో భాగంగా నేను రామాంజనేయ యుద్ధం అనేటువంటి నాటకంలో విశ్వామిత్రుడి పాత్ర పోషించాలన్నమాట. అందులో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉపయోగించిన ఒక డైలాగ్, దిగ్విశ్రాంత విశ్రాంత యశో విరాజితమై నవకండ భూమండల పరివ్యాప్తమై సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఈ విశ్వామిత్రుని శాపమునే తృణప్రాయముగా నుంచి నిష్క్రమించితివా నీచ రాజాగమ. ఈ డైలాగు నేను స్టేజీ మీద వినిపించగానే అందరు చప్పట్లు కొట్టారు. కాబట్టి అప్పుడు ఆ చప్పట్లే నేను మద్రాసు వెళ్ళడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఈ విశ్వామిత్రుని శాపమును కూడా తృణప్రాయముగా నుంచి నిష్క్రమించితివా నీచ రాజాగమ. చాలా బాగా చెప్పారండి డైలాగు. మీరు అందుకే రంగస్థలం నుంచి మూవీ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మీరు మూవీ ఫీల్డ్కి మారాలనుకోవడానికి? అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఫేస్ అద్దంలో చూసుకొని మద్రాసు బయలుదేరామని. అలాంటి అనుభవాలు మీకేమన్నా ఉన్నాయా అని. నేను వరంగల్లు వదిలి మద్రాసు పోవడానికి కారణం ఏంటంటే, నేను 78లో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాశా. అప్పుడు హాల్ టికెట్ మీదకి ఒక ఫోటో అవసరం. ఆ ఫోటో దిగాను. అద్దంలో ముఖం చూసుకొని వెళ్ళినట్టుగా ఆ ఫోటో పట్టుకొని 78లో మద్రాసు వెళ్ళా. అప్పట్లో అందరికీ పాండీ బజార్ అనుభవాలు ఉండేవండి. అలా మీకు కూడా పాండీ బజార్ అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? మీరు అంతకుముందు చిరంజీవి చిన్నపాటి పరిచయం గురించి చెప్పారు. మీరు చిరంజీవి గారిని ఎక్కడ చూశారు,
ఎప్పుడు చూశారు? మీ మద్రాసు అనుభవాలు చెప్తారా? ఎవరిని కలవాలి, ఏం కలవాలి అప్పుడు తెలియదు నాకు. పాండి బజార్లో వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళని కలిశాను. పునాది రాళ్ళు అనేటువంటి సినిమా ఆడిషన్ జరుగుతా ఉంది సుధారా హోటల్లో. అక్కడ ఒక జయప్రకాష్ అనే ఒక జర్నలిస్ట్ అనే ఆ అబ్బాయి వెళ్తున్నాడు, మన ప్యాంటు లూజుగా ఉంది, ఆ అబ్బాయికి చెప్పండి రా సుధారా హోటల్లో ఆడిషన్ జరుగుతున్నాయి చెప్పండి రా అంటే నేను నా పక్కన ఉన్న ఇద్దరు వెళ్ళి చెప్పాము. ఆయనే అక్కడికి వెళ్ళి సెలెక్షన్ అయ్యి 79-21 రిలీజ్ అయిన తర్వాత తెలిసింది మేము చెప్పినంత ఆయనే చిరంజీవి అని చెప్పారు. పునాది రాళ్ళు రిలీజ్ అయింది 21-1979. కాంతి కుమార్ దానికి ప్రొడ్యూసర్ అన్నమాట, రాజ్ కుమార్ గారు డైరెక్టర్. అలా చిరంజీవి గారి పరిచయం. కానీ నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ 78లో వారిని కలిశాను. ఆ సినిమా పునాది రాళ్ళు 79లో రిలీజ్ అయిందనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చిరంజీవి అభిమానినే. మీరు మా మెగాస్టార్కి ఉడతా భక్తిగా చేసిన సహాయం నిజంగా మరవలేనిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే మీకు సక్సెస్ లభించిందా? మీ ప్రయాణం విజయవంతమైనట్టేనా? ఇక నా ప్రయాణం దాదాపుగా మద్రాసు వెళ్ళడానికి ఇంకొక ఘట్టం ఉంది. 1980లో నేను క్లినిక్ పిఎన్పి మెడికల్ ప్రాక్టీషనర్గా క్లినిక్ పెట్టుకొని 76 నుంచి చేస్తున్నాను. కానీ నేనంటే గిట్టని వాళ్ళు. నాకు వచ్చేటువంటి మంచి పేషెంట్లకు చూసి నా మీద కోపంతో నేను సైకిల్ మీద వెళ్తూ పేషెంట్ వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళి కూడా చూస్తూ ఉండేవాడిని. నన్ను కొట్టారు. దాంతో నాకు బాధ అనిపించేసి పోలీస్ కేసు కూడా అయింది. అయినా ఇక మనం పిఎన్పి అనేటువంటి చిన్న సర్టిఫికెట్ పెట్టుకొని క్లినిక్ పెట్టుకోలేము, దీనివల్ల వచ్చే అనర్థానికి మనం తట్టుకోలేము అని చెప్పనే ఉద్దేశంతో నేరుగా మద్రాసు ప్రయాణమయ్యానమాట. 1981 ఫిబ్రవరి 2వ తారీఖున నేను మద్రాసు బయలుదేరాను. పొట్టి వీరయ్య గారితో మీకున్న అనుభవాల గురించి, అనుబంధాల గురించి చెప్పండి. అతనికి మీరేదో వైద్యం చేశారట, చిరు వైద్యం. ఏమిటా వైద్యం, ఏమిటా కదా చెప్తారా? కానీ అక్కడ నాకెవరూ పరిచయం లేదు. కాకపోతే వరంగల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పల్లేటి రాములు అని టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసేవాడు. అతను టెలిఫోన్ సత్యనారాయణ గారు అనే ఆర్టిస్టు అడ్రస్ ఇచ్చారు. నేను వారి దగ్గరికి వెళ్ళి కలిశాను. అతని ద్వారా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటుడు, ఇప్పుడు కీర్తిశేషులయ్యారు, వారే పొట్టి వీరయ్య గారి దగ్గరికి వెళ్ళాను. నేను అతని ద్వారా వెళ్ళి పొట్టి వీరయ్య గారి పరిచయం అప్పుడు జరిగిందనమాట. వీరయ్య గారితో పరిచయం జరిగింది. కానీ వారి యొక్క సైకిల్ తీసుకొని అతను కూడా అప్పుడు వేషాల కోసం వెళుతూ ఉండేవారు. విశ్వరూపం సినిమా ఎన్టీ రామారావుతో పాటుగా ఎమ్మెల్యే క్యారెక్టర్ వేశారు. అలాగే అత్తగారి పెత్తనం సినిమాలో మురళీమోహన్ గారు, సరిత గారు నటించినటువంటి సినిమాకి అవుట్డోర్ వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటు నేను వెళ్ళాను. అది రామనాయుడు గారి సొంత ఊరైనటువంటి చీరాల దగ్గర వెళ్ళాము. అక్కడ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్లో నూతన్ ప్రసాద్ గారు కూడా పరిచయం అయ్యారు. అప్పుడు చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది, అంత ఏం లేదు. కాకపోతే వీరయ్య గారితో ఒక అనుబంధం ఏంటంటే, అతను మురళీమోహన్ గారు సైకిల్ మీద వెళ్తుంటే అతనితో పరిగెత్తా ఉంటాడు. అప్పుడు కాలు బెనికింది అతను. సాయంత్రం 5 గంటలకు ప్యాకప్ అయిన తర్వాత ఏం చెయ్యాలి, కాలు నొప్పి అంటే నేను నాకు తెలిసిన వైద్యం కాంపోజ్ మాత్ర సగం అతనికి వేశా. 4 రొట్టెలు తిన్నాడు.
ఏదో అయినట్టుగా పడుకున్నాడు. నాకు భయం వేసింది. తనకి కాంపోజు మాత్ర వేశాను. పొట్టిగా ఉన్నాడు. తనకి చెప్తా నేను నిద్రే పోలేదు. అతని గుండె దగ్గర చెవు పెట్టి చూసి ఓకే ఓకే. అప్పుడు తెల్లారింది. సంతోషపడ్డాను. అతను కూడా చాలా మంచి మాత్ర ఇచ్చావు, మంచి నిద్ర పట్టిందని చెప్పి కూడా అన్నాడు. మెచ్చుకున్నాడు కూడా అన్నమాట. మీరు మద్రాసులో క్లినిక్ కూడా పెట్టారట, అలానే విజయవాహిని స్టూడియోస్ కూడా వెళ్తుండేవారట. దాని గురించి చెప్పండి. పొట్టి వీరయ్య గారితో ప్రయాణం చేస్తూ ఎటువంటి ఛాన్స్ రాలేదు కదా, అతనికి అసిస్టెంట్గానే ఉండిపోతామా ఏంటా అనుకున్న టైములో సాధు శంకర శర్మ అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ పరిచయం అయ్యాడు. అతను అక్కడ దగ్గరలో ఉన్న మడిపాకం ఊర్లో ఉండేవాడు. రండి, నా పేరు కోదాటి వైకుంఠం గారు అని పిలిచి తీసుకెళ్లి ఆయన ఇంటి దగ్గర ఇంట్లో స్థానం ఇచ్చి అక్కడ క్లినిక్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశాడు. క్లినిక్ అయితే పెట్టుకున్నాను, కానీ భాష రాదు. ఆ భాషతో చిన్నగా కిందికి మీదికి ఏదో ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు, పేషెంట్లు బాగయ్యారు, డబ్బులు కూడా వస్తున్నాయి. కానీ నా ధ్యేయం వేరు కాబట్టి ఎలా అనే ఉద్దేశంతో నేను అనుకున్న టైంలో ఒకరోజు విజయవాహిని స్టూడియోకి వెళ్ళారన్నమాట. కానీ ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను జూనియర్ ఆర్టిస్ట్ శరభయ్య గారితో మహాసంగ్రామంలో కూడా వేషం వేశాను. పల్నాటి సింహంలో కూడా వేషం వేశాను. అలాగే అగ్గిరాజు సినిమాలో కూడా వేషం వేశాను అన్నమాట. అప్పుడు జూనియర్ ఆర్టిస్టు ఆడవాళ్లలో మణిశ్రీ గారు అనే ఒక ఆవిడ పరిచయం అయ్యి, ఏమండి మీరు చూస్తే డాక్టర్ అంటున్నారు, మీరు ఈ వేషానికి పనికిరారు అని చెప్పి నన్ను ఒక సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్లి వారి ఆఫీసులో ఆఫీస్ మేనేజర్గా నన్ను పెట్టించారు. ఆవిడ మహాతల్లి, ఆవిడకు నా వందనాలు. మీరు నటించిన కొన్ని చిత్రాల్లోని మీ అనుభవాలు చెప్పండి. అప్పుడు ఆఫీసులో పనిచేస్తూ గ్యాప్ వస్తే రోసిరాజు గారు డైరెక్షన్ చేస్తున్న సినిమా భానుచంద్ర గారు హీరో. ఆ సినిమాకి తలకోన కూడా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాము. దానికి మణిశ్రీ గారే నన్ను పంపించారన్నమాట ఆవిడ. అలానే మీ ఫస్ట్ మేనేజర్ జాబ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయితే ఆవిడ పాపం ఇప్పుడు ఏమయ్యారు ఎక్కడో తెలియదు. అలా రోసిరాజు గారి సినిమా చేసుకొని వచ్చిన తర్వాత ఈ ఏఆర్ఆర్ పిక్చర్స్ వెంకట్రామయ్య గారు ఈ తీర్పు లాంటి సినిమాకి పూజ చేశారు. దానికి టిఎల్వి ప్రసాద్ గారు డైరెక్షన్. ఆ సినిమాకి నేను సినిమా ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. మోహన్ బాబు గారు హీరో, భానుప్రియ గారు హీరోయిన్. అయితే దాని తర్వాత వెంకట్రామరాజు గారు రెండో సినిమా కూడా చేశారు, ఇల్లాలికో పరీక్ష. కానీ అది సరిగా ఆడలేదు. దాంతో ఆయన సినిమా మానేసి తర్వాత ఆయన ఏం చేశారో తెలియదు. నేను కూడా ఆయన ఆఫీసులో మానేశాను. మీ పేరు కోదాటి వైకుంఠం అంట కదా, మరి మీ పేరు వరంగల్ వాసుగా ఎలా మారిందండి? ఎవరు మార్చారండి? ముఖ్యంగా నా పేరు కోదాటి వైకుంఠం. కోదాటి వైకుంఠం అనేది ఎవరు పిలవలేరు. నేను పల్నాటి సింహం మహాసంగ్రామం సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో అప్పుడు బెజవాడ నాయుడు గారు అని ఒక ఆర్టిస్టు, ఫేమస్ ఆర్టిస్టు, రౌడీ క్యారెక్టర్ బాగా చేస్తారు, పరిచయం అయ్యారు. ఎరా నీ పేరేంటి అన్నారు. నా పేరు కోదాటి వైకుంఠం అండి అంటే, దాన్ని ఏ ఊరు అని అడిగారు. మాది వరంగల్ అండి అన్నాను. వరంగల్ కాబట్టి వరంగల్ వాసు అని పెట్టుకోరా బాగుంటుంది అని ఆయన చెప్పారన్నమాట. ఆ రోజే
నేను ఒక లాయర్ను చూసి నా పేరు కోదాటి వైకుంఠం అనే పేరుని వరంగల్ వాసుగా మార్చుకున్నాను. ఒక లాయర్ ద్వారా అఫిడవిట్ కూడా తయారు చేశాను అన్నమాట. ఆ రోజు నా పేరు మార్చి ఊరు పేరునే ఇంటి పేరుగా పెట్టుకొని, ఓ చాలా సంతోషం, ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారన్నమాట. దట్స్ గ్రేట్. ప్రొడక్షన్ మేనేజర్గా కార్డు తీసుకోవాలనే ఆలోచనతోటి, ఎందుకంటే సినిమాలో వేషం రాదు, వేషం వచ్చినా 1-2 బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక మేనేజర్ ద్వారా ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళారన్నమాట. ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ ఆఫీసు సింపల్. దానికి ఫౌండర్ శ్రీ రంగరాజన్ గారు. వారి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి నాకు ఈ ప్రొడక్షన్ మేనేజర్గా కార్డు ఇవ్వండి, నేను సినిమా ఆఫీస్ మేనేజర్గా చేసిన అనుభవం ఉన్నదని చెప్పేసి వారి దగ్గర కార్డు తీసుకున్నాను. మీ దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే ఎవరు, ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఎవరు, మీ వృత్తి గురించి చెప్పండి. వారు నాకు ఎన్నో మంచి వాక్యాలు చెప్పారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ లేనిదే సినిమా లేదు, నిర్మాత లేనిదే సినిమా లేదు. కాబట్టి నిర్మాతకు విశ్వాసపాత్రుడుగా ఉండేవాడే ప్రొడక్షన్ మేనేజర్ అని బాగా చెప్పారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తే ప్రొడ్యూసర్కు అనుకూలంగా, అలాగే టెక్నీషియన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటాను. ఈ నేపథ్యంలో ఒక్కొక్కసారి టెక్నీషియన్స్ తోటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా కావాలి, వాళ్ళకు అనుకూలంగా చేస్తే ప్రొడ్యూసర్ లాస్ అవుతారనే ఉద్దేశంతో ఇద్దరికీ అనుకూలంగా నడుచుకునే ప్రయత్నంలో దాదాపుగా 85 డిసెంబర్ నేను సింపల్ ప్రొడక్షన్ మేనేజర్గా కార్డు తీసుకున్నాను అన్నమాట. సినిమా సూర్యుడు చీకట్లో ఉదయిస్తాడు, పొద్దును ముందుకు తోస్తాడు మేనేజర్. నిద్రలో ఉంటే హెల్లో గుడ్ మార్నింగ్ అంటూ అందరి మేల్కొల్పవుతాడు మేనేజర్. రై రై అని సాగే బండై తను ముంగిటకొచ్చేస్తాడు, లేటన్న మాటే లేక లొకేషన్ చేర్చాడు. తానున్న చోటే ఉంటూ లోకాన్నే చుట్టొస్తాడు, అనుకున్న టైముకి షూటింగ్ మొదలెట్టిస్తుంటాడు. ఒంటరి సైన్యం రాయితడు, ప్రొడ్యూసర్లకు బలమితడు, పక్కా లెక్కలు వేస్తాడు మేనేజర్. బడ్జెట్ బంధువు రాయితడు, డైరెక్టర్ ధైర్యం ఇతడు, చక్కటి ప్లానింగ్ చేస్తాడు మేనేజర్. మీరు నటించిన చిత్రాల గురించి ఇంకొన్ని విశేషాలు చెప్పండి. ముఖ్యంగా మీరు హిందీ ఫీల్డ్లో కూడా నటించారు కదా, సో కొన్ని మాతో పంచుకుంటారు. ఇలాగ కార్డు తీసుకున్న తర్వాత నాకు మా వరంగల్ వాస్తవ్యులు, దూరపు బంధువులు కూడా అవుతారు, రాజమౌళి గారు, వారు నాకు అక్కడ కనిపించారు. వారింటికి తీసుకెళ్లారు. వాళ్ళ అబ్బాయి కూడా ఒక ప్రొడక్షన్ మేనేజర్గా శ్రీకాంత్ నాహతా గారి దగ్గర పనిచేస్తున్నారు అన్నమాట. శ్రీకాంత్ నాహతా గారి దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా మజాల్ అనే సినిమా కూడా చేశాను. ఊటీకి వెళ్ళాము. శ్రీదేవి హీరోయిన్, జితేంద్ర అన్నమాట హీరో. అందులో నాతో పాటు సాంకేతిక నిపుణులు మా బాలకృష్ణ గారు కూడా నాతో ఉన్నారు. అస్రానీ, మెహమూద్, ఖాదర్ ఖాన్ వీళ్ళంతా ఆర్టిస్టులు అన్నమాట. అప్పుడు మీరు నటించారా హిందీ సినిమాలలో? వర్క్ చేశాను యాజ్ ఏ మేనేజర్గా. హిందీ ఫీల్డ్లో నటించలే. మా గురువు గారు, గురుతుల్యులైనటువంటి పెదకోటేశ్వరరావు గారు విజృంభణ సినిమా శోభన్ బాబు గారు, శోభన గారితో చేస్తున్న సినిమాలో అందులో కూడా వేషం చేశాను. నిద్ర పట్టడం లేదమ్మా. తర్వాత
అసిస్టెంట్ మేనేజర్గా కూడా చేశాను అన్నమాట. ఇలా చేస్తూ ఉంటే సత్తే పే సత్తా, అందరికంటే మొనగాడు పేరుతో రీమేక్ చేసినటువంటి మురళీకృష్ణ గారు, శ్రీరామ్ రెడ్డి గారు పరిచయం అయ్యారన్నమాట. వారితో పాటు నేను హిందీ సినిమా ప్రవేశం జరిగింది. నిద్రలో ఉంటే హలో గుడ్ మార్నింగ్ అంటూ అందరి మేల్కొల్పవుతాడు మేనేజర్. రై రై అని సాగే బండై తను ముంగిటకొచ్చేస్తాడు. లేటన్న మాటే లేక లొకేషన్ చేర్చాడు. తానున్న చోటే ఉంటూ లోకాన్నే చుట్టొస్తాడు. అనుకున్న టైముకి షూటింగ్ మొదలెట్టిస్తుంటాడు. ఒంటరి సైన్యం రాయితడు, ప్రొడ్యూసర్లకు బలమితడు, పక్కా లెక్కలు వేస్తాడు మేనేజర్. హీరో ధర్మేంద్ర గారి గురించి చెప్పండి. మీరు అతనితో ఏదో మధురానుభూతి ఉంది అని చెప్పారు మాతో. ఏమిటా మధురానుభూతి, ఏమిటా సంఘటన? మురళీకృష్ణ గారు హైదరాబాద్ వారు, చాలా మంచివారు. నాకు హిందీ బాగా మాట్లాడటం తెలుసు కాబట్టి హిందీ సినిమాకు పనికొస్తాననే ఉద్దేశంతో ఆయన సినిమాలకు మేనేజర్గా పెట్టుకున్నారు. ఆయన సినిమాలకు దాదాపుగా ఈ తీర్పిల్లాది సినిమా రీమేక్ చేశాం. హిందీ రీమేక్ కానూన్కి అవార్డ్, శత్రుఘ్న్ సిన్హా, జయప్రద జరిగిందనమాట ఆ సినిమా షూటింగు. దాని తర్వాత ధర్మేంద్ర, జయప్రద నటించినటువంటి సినిమా కానూన్ కి జంజీర్. దానికి మలయాళంలో నెరకూట్ అనే సినిమా డైరెక్టర్ శ్రీ జోషి గారు డైరెక్షన్ చేశారన్నమాట. అప్పుడు జోషి గారి సినిమా ధర్మేంద్ర గారు, జయప్రద గారు అందరం బాంబే వెళ్ళాం. రేపు షూటింగు. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే ధర్మేంద్ర గారికి రేపు మార్నింగ్ 7 గంటల కాల్ షీట్ చెప్పమన్నారు. నేను ఫోన్ తీసి చెప్పేశాను అనమాట. అప్పుడు ఆ ఫోన్ ల్యాండ్ ఫోన్ కాబట్టి వారి మేనేజర్ ఎత్తి ఫోన్ బాత్ కర్ రహే అన్నాడు. మై వాసు మద్రాసి బోలా, క్యా కామ్ హై, కల్ 7 బజే షూటింగ్ అని చెప్పాను అనమాట. వెంటనే అతను కోపం వచ్చి ఏంటయ్యా ఏమనుకున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు. పక్కనే ఉన్నారేమో ధర్మేంద్ర గారు కూడా ఫోన్ తీశారు. కౌన్ అన్నారు. సార్ మై వాసు, క్యా హై, 7 బజే కట్, 7 బజే కాల్ షీట్ ఠీక్ అని పెట్టేశారని. అతను ధర్మేంద్ర గారు ఫోన్ మాట్లాడి పెట్టారు. కానీ నాకు భయం వేసింది. ఎందబ్బా 7 గంటలకు వస్తారా రారా. 1 గంట తర్వాత ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి రేపు 7 గంటలకు ధర్మేంద్ర గారు వస్తున్నారు, అందరికీ ప్రోగ్రాం చెప్పమన్నారు. సంతోషంగా వెళ్ళి అవుట్డోర్ యూనిట్ దర్శన్ వాళ్ళకు చెప్పాను. వాళ్ళు నవ్వారు. 7 గంటలకి ఏంటి ధర్మేంద్ర రావటం ఏంటి, సరే అయ్యా మీరు రండి అని చెప్పేశాను. పొద్దున్నే షూటింగ్ జుహూ రోడ్లో, రోడ్ నెంబర్ 10 అనుకుంటాను, రాధికా బిల్డింగ్ ఏదో అనుకుంటాను. పొద్దున్నే 6 గంటలకల్లా అందరినీ వచ్చేశారు. జయప్రద గారు 6:45 కల్లా వచ్చేశారు. కరెక్ట్గా 7 గంటల 5 నిమిషాలకి టాటా సియారాలో ధర్మేంద్ర గారు దిగారు. దిగగానే నేను పరిగెత్తుకు వెళ్ళాను. వాసు జయాజీ ఆగయా అన్నాడు. సర్ ఆగయా అన్నాను. కిదరే మేకప్ రూమ్, చలో నై లేటు క్యా అని వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజు షూటింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అవుట్డోర్ యూనిట్ లైట్ బాయ్స్ అందరూ చాలా ఆశ్చర్యపోయారు. 7 గంటలకేంటి ధర్మేంద్ర గారు రావటం ఏంటి. కానూన్కు జంజీర్ సినిమాలో ఇది ఒక మరపురాని సన్నివేశం అనుకోవాలి. ఎందుకంటే బాంబేలో 7 గంటలకు ధర్మేంద్ర గారు రావడం అనేది గొప్పత. చాలా థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదండి ఈ వారం మనము వాసు గారి గురించి తెలుసుకున్నాము. మరో ఎపిసోడ్తో మీ ముందుకి అతి త్వరలో రాబోతున్నాము. వాసు గారి గురించి మరెన్నో విషయాలు మనం మరిన్ని భాగాలలో తెలుసుకోబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.